మిత్రమా, ఒకరిని మోసం చేయగలిగానని సంబరపడి గర్వించుకో. నీ మీద ఉంచిన నమ్మకాన్ని, గౌరవాన్ని కోల్పోయావని త్వరలోనే తెలుస్తుంది. మోసగిస్తూ బ్రతికే బ్రతుకు ఎంతకాలం నిలవదు మిత్రమా. ఇంట్లో ఖర్చు విలువ తెలియకుండా భార్యని, కష్టం విలువ తెలియకుండా కొడుకుని, బంధాల విలువ తెలియకుండా కూతుర్ని ఎంత పెంచినా దండగే. ఇదే నిజం. ఒకటి గుర్తించుకో మిత్రమా, రాలేయాకు ఈ జీవితం శాశ్వతం కాదని చెప్తుంది. వికసించే పువ్వు జీవించే ఒక్కరోజైనా గౌరవంగా జీవించమని చెప్తుంది. నీడనిచ్చే వృక్షం తను కష్టాల్లో ఉన్న పరులకు సుఖాన్ని ఇవ్వమని చెప్తుంది. మిత్రమా, అన్ని ప్రయత్నాలు మంచి ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు, కానీ ప్రయత్నమే లేకపోతే ఏ ఫలితమూ రాదు. ముసలికి నాలుక ఉండదు, తాబేలుకు వెంట్రుకలుండవు, చేపలకు జీర్ణశక్తి ఉండదు, పాముకి చెవులుండవు. కానీ కొంతమంది మనుషులకు అన్నీ ఉండి కూడా మంచి మనసు ఉండదు కాదంటారా? రూపాయికి రోషం ఎక్కువ, రూపాయికి ఆవేశం ఎక్కువ, పావలాకి పంతం ఎక్కువ, పైసాకి పెత్తనం ఎక్కువ, ధనానికి దౌర్జన్యం ఎక్కువ, అందరికీ అప్పులు ఎక్కువ. విచిత్రం కదా మిత్రమా. ఒకరి కష్టం మీద ఆధారపడి జీవించడం తప్పు. దేవుడు మనకు ఇచ్చిన వాటితో మనకు కావాల్సినవి మనమే సంపాదించుకోవాలి. ఫ్రీగా రావాలని ఆశపడకూడదు మిత్రమా. ఒక చెట్టుకు కాచిన 100 కాయలు ఒకే రుచి కలిగి ఉంటాయి, కానీ ఒక తల్లికి పుట్టిన బిడ్డలందరూ ఒకే గుణం కలిగి ఉండరు. ఎంత విచిత్రమో కదా. జీవితంలో ఎవరి మీద అంత ఎక్కువగా నమ్మకం పెట్టుకోవద్దు మిత్రమా. ఎందుకంటే ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియదు, ఎప్పుడు దూరం పెడతారో తెలియదు, ఎప్పుడు వదిలేస్తారో కూడా తెలియదు. జీవితంలో గొప్పగా చెప్పుకోవడానికి ఏం సాధించావని అడిగితే గర్వంగా చెప్తాను, నేను నమ్మిన వాళ్ళు నన్ను మోసం చేసినా, నన్ను నమ్ముకున్న వాళ్ళు నేనెప్పుడు కూడా మోసం చేసిందే లేదని. మిత్రమా, అబద్ధంలో ఉన్న భయం కంటే నిజంలో ఉండే ధైర్యం గొప్పదే. తప్పుడు మార్గంలో ఉండే ఆనందం కంటే నిజాయితీలో ఉండే గర్వం గొప్పదే. ఒకటి గుర్తుంచుకో మిత్రమా, ఎక్కువగా ప్రార్థన చేసేవారి కంటే నిజాయితీగా ఉన్న వాళ్ళని దేవుడు ఇష్టపడతాడు. ఎందుకంటే నిజాయితీ లేని ప్రార్థన జీవితం పాచిపోయిన పరమాణం లాంటిది. వెలుతురు కోసమే తలుపులు తీస్తాము, కానీ వెలుతురుతో పాటు దుమ్ము ధూళి కూడా లోపలికి రావడం సహజం. అదేవిధంగా మన అనుకున్న వాళ్ళకి మంచి జరగాలని కోరిన ఆ మంచిలో చెడును వెతకడం మనుషుల లక్షణం. మన మనసులో కల్మషం లేనప్పుడు ఎవరేమనుకున్నా నష్టం లేదని గుర్తించుకో మిత్రమా. మనం చేసే పని చిన్నదని సిగ్గుపడకు. కోట్లు కూడబెట్టిన ప్రతి ఒక్కరూ మొదట కూటికి లేని వారిని గుర్తించుకో మిత్రమా. సహనం మంచివారి దగ్గర ఉంటుంది, కోపం చెడ్డవారి దగ్గర ఉంటుంది, ప్రేమ మంచి మనసున్న వారి దగ్గర ఉంటుంది, గర్వం అసూయ పరుల వద్ద ఉంటుంది, జ్ఞానం భగవంతుని నమ్మేవారి దగ్గర ఉంటుందని గుర్తించుకో మిత్రమా. చీకటితో నిండిన ఒక గదిలో చిన్న దీపం ఎంత వెలుగును ప్రకాశిస్తుందో, కష్టాల్లో ఉన్న ఒక మనిషికి నేనున్నాననే మాట అంతే ధైర్యాన్నిస్తుంది. మిత్రమా, నీ గురించి తెలియాలంటే ఒంటరిగా వెళ్ళు. లోకం గురించి తెలియాలంటే డబ్బు లేకుండా వెళ్ళు. గడిచిన కాలం గుర్తుకు రాకపోవచ్చు, కానీ అవమానించిన మనుషులు, మోసం చేసిన వ్యక్తులు అన్న మాటలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి మిత్రమా. నీతి నిజాయితీని నమ్ముకున్న వారికి జీవితంలో ఎప్పుడూ నటించే అవకాశమే ఏర్పడదు మిత్రమా. చెప్పుడు మాటలు మనిషి మనసు మీదే కాదు, మనిషి వ్యక్తిత్వం మీద కూడా చాలా ప్రభావం చూపిస్తాయి. పేదవాడు ఆకలిని భరిస్తాడు, అవమానాన్ని సహిస్తాడు, కానీ ఆత్మాభిమానాన్ని మాత్రం ఎప్పటికీ ఎవ్వరికీ తాకట్టు పెట్టడు. అందుకే పేదవాడు ఎప్పుడు కూడా మనసున్న మహారాజు. మంచి మనిషి భరించే కష్టాన్ని ఎవరూ చూడకపోయినా ఆ భగవంతుడు ఖచ్చితంగా చూస్తాడని గుర్తుపెట్టుకో మిత్రమా. భారతదేశంలో విలువైన సంపదలు అన్నం పెట్టే రైతులు, పనిచేసే శ్రామికులు, చదువు చెప్పే గురువులు, దేశానికి రక్షణ కల్పించే సైనికులు. అవునా? లక్ష్యం కోసం అలు పెరగకుండా శ్రమిస్తే నేడు కాకపోయినా రేపైనా విజయం నీ సొంతమవుతుంది మిత్రమా. నువ్వు నిరుపేదవని అనుకోవద్దు. ధనం నిజమైన శక్తి కాదు, మంచితనమే పవిత్రలే నిజమైన శక్తి. సహనం ఎప్పుడు కూడా చేదుగానే ఉంటుంది మిత్రమా, కానీ దాని ఫలితం ఎప్పుడు కూడా తీయగానే ఉంటాయి. మిత్రమా, కొన్ని చోట్ల తగ్గు, నీ ప్రాధాన్యత పెరుగుతుంది. అన్ని చోట్ల తగ్గకు, నీ విలువ తగ్గిపోతుంది మిత్రమా. దేవుడు కనపడితే దండం పెట్టినా పెట్టకపోయినా పేదవాడు కనపడితే అన్నం పెట్టండి.
అదే మానవత్వం అని గుర్తించుకో మిత్రమా. మనుషులను నమ్మాలంటే భయంగా ఉంది. మోసం చేస్తారని కాదు, క్షణానికి ఒక్కొక్కలా మారిపోతారని. ఒకటి గుర్తించుకో మిత్రమా, అన్నీ ఉన్నవారిని తన వారిని పిలిచి అన్నం పెట్టి దానం చేశామనుకుంటే అది అన్నదానం ఎలా అవుతుంది చెప్పు? చిన్నపాటి విందవుతుంది, అవునా? బాగున్నప్పుడు బాగున్న వారిని పిలిచి అన్నం పెట్టడం కాదు అన్నదానం అంటే. బాగా లేనప్పుడు బాధలో ఉన్న వారిని పిలిచి అన్నం పెట్టడమే అన్నదానం అంటే. పుణ్యం పెరగడానికి వేసేది భిక్షం, పాపం తొలగించుకోవడానికి చేసేది దానం. మనిషి వ్యక్తిత్వాన్ని కోల్పోతే సర్వస్వం కోల్పోనట్లే మిత్రమా. నీవు చేసిన తప్పులు మర్చిపోవచ్చు, కానీ నీ అంతరాత్మ మర్చిపోదు. ఇదొక్కటి గుర్తుపెట్టుకో, అది నిన్ను దహించి వేస్తుంది. చేసిన తప్పు నువ్వు ఒప్పుకునేంత వరకు. ఆకలితో అన్నం పెట్టేవారికి, ఆపదలో ఆదుకునేవారికి, అవసరమైనప్పుడు ప్రేమను పంచేవారికి, మనసారా నీ కోసం కన్నీరు కార్చేవారికి ఎప్పుడూ రుణపడి ఉండు మిత్రమా. అది నీకు 1000 జన్మల పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. ఎప్పుడూ ఒకరికి ఇవ్వడం నేర్చుకో, అంతేకాని తీసుకోవడం కాదు. అలాగే ఒకరికి సేవ చేయడం నేర్చుకో, ఒకరిపై పెత్తనం చెలాయించడం మానుకో మిత్రమా. ఎవరు ఎంత అందమైన వేషం వేసినా కాలం వారి వారి నిజస్వరూపాలను, గుణాలను ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక విధంగా బయటపడేలా చేస్తుంది మిత్రమా. ఈరోజు నువ్వు ఎంతమందిని ఏడిపిస్తావో రేపు నువ్వు అంతలా ఏడవలసి వస్తుందని గుర్తుపెట్టుకో మిత్రమా. అన్ని వ్యాధుల్లో కల్లా భయంకరమైన వ్యాధి అహంకారం. అది సోకిన వాళ్ళు సంతోషంగా ఉండరు, ఎదుటి వారిని సంతోషంగా ఉండనివ్వరు. చావు బ్రతుకులు ఎక్కడో లేవు మిత్రమా. ధైర్యంలోనే బ్రతుకుంది, భయంలోనే చావు ఉంది. జీవితంలో అన్ని రకాల ప్రేమలు అనుభవించిన తర్వాత ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించు. అమ్మ ప్రేమను మించింది ఏదీ కనపడదు. ఎవరిని చులకనగా చూడక మిత్రమా. ఎవరికి తెలుసు, ఈరోజు నువ్వు తొక్కిన రాయి కూడా రేపు శిలగా మారి గుడిలో దైవంగా మారవచ్చు. మనిషి జీవితం కూడా అంతే. ఎవరికి ఎప్పుడూ భయపడకు, అందరితో ప్రేమగా గౌరవంగా ఉండు. ఆలస్యమైనా సరే ఎప్పటికైనా మంచి మాత్రమే గెలుస్తుంది మిత్రమా. నిజం మాత్రమే నిలబడుతుంది. నువ్వు ఏది ఎంచుకుంటే అదే నీ జీవితం అవుతుంది. నిన్న సొంతం అనుకున్నది నేడు అంతమవుతుంది. జీవితం ఆడే ఆటలో మనిషి బాధలకు, భావాలకు విలువ ఎక్కడిది చెప్పు? దైవానికి కాదు, కర్మకు భయపడ మిత్రమా. దైవం క్షమించిన కర్మ అనుభవించాలి. సహనం, సమయం ఈ రెండూ జీవితంలో శక్తివంతమైన ఆయుధాలు. కొన్నింటిని సహించు. నీ సమయం వచ్చినప్పుడు దాన్ని సరిగ్గా ఉపయోగించు. విలువైన జీవితం లేనప్పుడు భవిష్యత్తును గొప్పగా మార్చుకోవాలని గుర్తుంచుకో మిత్రమా. నిత్యం ఎక్కువగా అలంకరించుకునే స్త్రీలు చాలా ప్రమాదకరం. ఎందుకంటే వారు మిక్కిల స్వార్థపరులై ఉంటారు కాబట్టి. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.